హలో ఫ్రెండ్స్, షాద్ నగర్కు అటు ఇటు పక్క కాకుండా ఎగ్జాక్ట్గా షాద్ నగర్ మధ్యలోనే మనకి బెంగళూరు హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్నదంతా కూడా షాద్ నగర్ మెయిన్ రోడ్. ఇది బెంగళూరు హైవే NH44. ఈ హైవే ఫేసింగ్లోనే మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక పొలాలు కనబడుతున్నాయి. ఈ పొలాల తర్వాత ఉన్న సెకండ్ బిట్ వచ్చేసి మన వెంచరు. సో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వెంచర్ ఇది. సో చుట్టూ కూడా మంచి ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణం అయితే ఉంది. షాద్ నగర్లో ఇమీడియట్లీ ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పైన కనబడుతున్న నంబర్కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి, సైట్ విజిట్కి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇక్కడ చూడొచ్చు మనము హైవే ఫేసింగ్లో పొలం ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి ఆ ప్లేస్ అయితే రెండు పార్ట్లుగా మనకి ఫేజ్ 1 ఫేజ్ 2గా మన ముందుకైతే వచ్చింది. HMD అప్రూవల్స్తో హైవే ఫేసింగ్లో షాద్ నగర్ కనెక్టివిటీతో మనకైతే ఈ వెంచర్ ఉంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ NH44 బెంగళూరు హైవే ఏదైతే ఉందో ఇది ఇండియాస్ లాంగెస్ట్ హైవే. సో ఈ NH44ని ఇప్పుడు 10 లైన్స్గా మనకి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ముందు వర్క్స్ కూడా నడుస్తున్నాయి దీని. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇక్కడ ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఇటు 5 లైన్స్ అటు 5 లైన్స్ అవుతుంది. సో ఫ్యూచర్లో 12 లైన్స్ కూడా ప్లానింగ్ ఉంది. మనకు ఆల్రెడీ వర్క్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఈ 1-2 ఇయర్స్లో 10 లైన్స్ అనేవి మనం చూస్తాం. సో అటువంటి హైవే ఫేసింగ్లో మనము ఒక మంచి ప్రాపర్టీ కలిగి ఉండడం అనేది ఒక అదృష్టం అని భావించవచ్చు. ఇక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్లోనే మనకి ఫ్రంట్ సైడ్లో సియానా హోటల్ అని చెప్పేసి అది కూడా చాలా ఫేమస్, అందరికీ తెలుసు. వెల్ కనెక్టెడ్ ఏరియా. ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతాయి. ఎవరైతే హైవే ఫేసింగ్లో ఉండాలి, విల్లా లేదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఫ్యూచర్లో, లేదు పిల్లల గురించి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం మంచి బడ్జెట్లో మంచి లొకేషన్లో తీసుకొని పెట్టుకోవాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది షాద్ నగర్ పొటెన్షియల్ అనేది చాలా ఉంటుంది. సో ఒకసారి మనం చూసుకున్నప్పటికీ మనకి షాద్ నగర్ రైల్వే స్టేషన్ కూడా 1 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. అదేవిధంగా ఎలికట్ట సెజ్ అనేది ఒకటి ఉంటుంది. MSN, DLF ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటాయి. అండ్ NRSC అనేది కూడా ఒక 2-3 మినిట్స్లోనే మనకి NRSCకి చేరుకోవచ్చు. అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG, అమెజాన్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, LV ప్రసాద్ AI ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయి. అదేవిధంగా ఖానా శాంతివనం కూడా 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా 10-15 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి కూడా మనకి 20 మినిట్స్ డ్రైవ్లోనే మనం చేరుకోవచ్చు. సో మంచి అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఇటువంటి వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్కి ప్లాన్ చేయండి. ఆల్ ది బెస్ట్.